దూరంగా ఉంటున్నారు. అయితే సీఎం చేరుకున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర. సమావేశం కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు, లోపలికి వెళ్తున్నారు. సీఎంతో పాటుగా ఆయన వాహనంలోనే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. సో వారితో పాటుగా ఇప్పుడే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, అదేవిధంగా దామోదర రాయనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు, లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఇప్పటికే సినీ రంగ ప్రముఖులంతా కూడా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు. రాఘవేంద్రరావు వచ్చారు, నాగార్జున వచ్చారు, అల్లు అరవింద్ వచ్చారు, పుష్ప 2 సినిమా నిర్మాత రవికుమార్ వచ్చారు, అదేవిధంగా దర్శకులు రాఘవేంద్రరావు వచ్చారు, కొరటాల శివ వచ్చారు, త్రివిక్రమ్ వచ్చారు. ఇలా సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు. ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే ఈ సమావేశము ప్రారంభమవుతుంది. ఇక్కడికి చేరుకున్న వెంటనే నేరుగా సమావేశ మందిరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. సో వెంటనే సమావేశం కూడా సినిమా రంగ ప్రముఖులతో ఈ సమావేశం కూడా ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఈ సమావేశంలో ఇటీవల జరిగినటువంటి పరిణామాలపైనే సినిమా రంగ ప్రముఖులు వివరణ ఇచ్చుకునేటువంటి అవకాశం మొదటగా ఉంది. ఎందుకనంటే ఇటీవల కొంత జరిగినటువంటి పరిణామాలు, సంధ్య థియేటర్లో తొక్కిసలాట, పుష్ప 2 సినిమా చూడడానికి అల్లు అర్జున్ వెళ్ళే సందర్భంలో తొక్కిసలాట జరగడము, మహిళ మరణించడము, ఈ ఘటనపైన ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడడము, దీనిపైన అల్లు అర్జున్ మాట్లాడడము, అల్లు అర్జున్ జైలుకు వెళ్ళి రావడము. సో అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ దీనిపైన మాట్లాడడము, ఇటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు పెద్ద ఎత్తున దానిపైన విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి, ఇటు ప్రభుత్వానికి, ప్రభుత్వ వర్గాలకు మధ్యన ఒక గ్యాప్ ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ వివరణ దీనిపైన, ఈ ఘటన పైన కొంత పోలీసు సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళైతే వివరణ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది. సినిమా రంగ ప్రముఖులు మొదటగా దీనిపైన వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు ఈ సమావేశానికి మొదట ఇనిషియేషన్ తీసుకున్నదే ఈ ఘటన పెద్ద ఎత్తున సినిమా రంగానికి, ప్రభుత్వానికి మధ్యన గ్యాప్ సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని తగ్గించుకోవడం కోసము ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఒక ఇనిషియేషన్ అయితే తీసుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈ సమావేశానికి ఒక ప్రాధాన్యత అయితే ఏర్పడింది. ఈ సమావేశంలో మొదటి ఎజెండాగా దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇటీవల జరిగినటువంటి పరిణామాలపైన, అల్లు అర్జున్ ఎపిసోడ్ పైన, సంధ్య థియేటర్ ఘటన పైన. సో దీనిపైన ప్రభుత్వానికి, సినీ రంగ ప్రముఖులు అయితే ఒక వివరణ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాతనే ఇతర ఎజెండా అంశాలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట అయితే చెప్తా ఉన్నారు. ఒకవైపు సినిమాల షో బెనిఫిట్ షోలకి అవకాశం ఇవ్వమని చెప్పి ప్రభుత్వము ప్రకటించేసింది, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వమని చెప్పింది, ప్రత్యేక రాయితీలు కూడా కల్పించమనేటువంటి మాటను చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఇక రాబోయేటువంటి సినిమాలకు మళ్ళీ అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వ రంగ పెద్దలు కోరేటువంటి అవకాశం కూడా ఉంది. మొదటగా అల్లు అర్జున్ ఘటన పైన, సంధ్య థియేటర్ ఘటన పైన జరిగినటువంటి పరిణామాలపైన చర్చించిన తర్వాత సినిమా పెద్దలు ఒకంత ప్రభుత్వానికి వివరించుకుని అవసరమైతే ఒకంత సారీ కూడా చెప్పేటువంటి అవకాశం ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ గ్యాపును పైన ఇక మీదట కొనసాగించకుండా సద్భావ వాతావరణంలో కలిసి పనిచేయాలని చెప్పి ఒక నిర్ణయానికి, ఒక రిక్వెస్ట్ను అయితే ప్రభుత్వం ముందు పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఇక రాబోయేటువంటి సినిమాలకి, సంక్రాంతి సందర్భంగా రాబోయేటువంటి సినిమాలు, ఆ తర్వాత రాబోయేటువంటి సినిమాలకి కూడా బెనిఫిట్ షోలు వేసుకోవడం కోసము అవకాశం ఇవ్వాలని చెప్పి, టికెట్ల ధరలు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరేటువంటి అవకాశం ఉంది. సో దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటిది మాత్రమే ఇప్పుడు ఒకంత ఆసక్తిగా మారింది. ఇప్పటికే స్ట్రిక్ట్గా ప్రకటించేసింది ప్రభుత్వం, బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వం, కేవలము దేశభక్తి సినిమాలు తీస్తే తప్ప, సామాజిక స్పృహ కలిగినటువంటి సినిమాలు తీస్తే తప్ప తాము ఇక మీదట బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వము, టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వము, తమ ప్రభుత్వం ఉన్నంత వరకే అని చెప్పి కరాఖండిగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు సినిమా రంగ ప్రముఖులు
దీనిపైన రిక్వెస్ట్ ఖచ్చితంగా చేస్తే ఏ విధంగా ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది, అవకాశం ఇస్తుందా లేదా అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ప్రభుత్వం వైపు నుంచి మాత్రము ఒకంత పట్టు విడుపులతో ముందుకు వెళ్ళే ఆలోచనతోటే ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి పరిణామాల విషయంలో కొంత ఆగ్రహంగా ఉన్నప్పటికీ సినిమా రంగం పట్ల తాము కఠినంగా ఉండాలనేటువంటి ఆలోచన లేము అనేటువంటి విషయాన్ని అయితే ప్రభుత్వ పెద్దలు స్పష్టంగా చెప్తా ఉన్నారు.